ఓం శ్రీ సాయిరామ్. భగవాన్ శ్రీ 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 సత్యసాయి బాబా వారి దివ్య చరణారవిందములకు హృదయపూర్వక నమస్సుమాంజలు సమర్పిస్తూ అందరికీ సాయిరామ్. శ్రీ సత్యసాయి ఆనందదాయి సాయితో పయనం పుస్తక పఠనం తరువాయి భాగం అండి. హిందూ మత సంప్రదాయంలో ఆచార కర్మలు ప్రధానమైన భాగమై ఉన్నాయి. నామకరణము, అన్నప్రాసనము, చౌలము, అక్షరాభ్యాసము, ఉపనయనము, వివాహము ముఖ్యమైన సంస్కారాలు. ఇవి జీవిని సంస్కరించి దైవోన్ముఖంగా నడిపించేందుకు ఉద్దేశింపబడినవి. పుట్టిన శిశువుకు ఏ పేరు ఉండదు. పేరు పెట్టడం వ్యవహార సౌలభ్యం కోసమే అయినప్పటికీ శుభముహూర్తంలో పవిత్రమైన దేవుని పేరు పెట్టుకోవడం వల్ల ఇహం పరం కూడా కలిసి వస్తాయి. పుట్టినప్పటి నుండి పాలతో పెరిగే పసిపిల్లలకు మొట్టమొదటిసారిగా వండిన ఘనపదార్థాన్ని తినిపించడం ప్రధానమైన పవిత్ర కార్యం. అది జీవితాంతం కొనసాగవలసిన యజ్ఞ కార్యం. దానిపైననే మనిషి యొక్క శారీరక మానసిక ఆరోగ్యాలు ఆధారపడి ఉంటాయి. మానవ జీవితంలో అంత ప్రధానమైనది కనుకనే అన్నప్రాసనను పవిత్రమైన ఆచార కర్మగా మనవారు భక్తి శ్రద్ధలతో చేస్తారు. చౌలం అంటే కేశఖండనం, అదే పుట్టు జుట్టు తీయడం. పుట్టినప్పటి నుండి పెరుగుతూ వస్తున్న జుట్టును బాల్యావస్థలోనే దైవ సన్నిధిలో మొట్టమొదటిసారి తీయించి వేస్తారు. అందువల్ల పిల్లల పెరుగుదల బాగుంటుంది అంటారు. మనిషిని ఉత్తమ సంస్కారవంతుని చేసే గొప్ప సాధనం విద్య. విద్యాభ్యాసం అనే పవిత్ర కార్యాన్ని ప్రారంభించడమే అక్షరాభ్యాసం. అప్పటి నుండి బాలబాలికలు చదువు నేర్చుకోవడం మొదలవుతుంది. మానవ జీవితంలో అత్యంత ప్రధానమైన ఈ విద్యాభ్యాస కార్యాన్ని ఓం నమఃశివాయ అనే పంచాక్షరి మంత్రంతో కానీ, ఓం నమో నారాయణాయ అనే అష్టాక్షరి మంత్రంతో కానీ ప్రారంభించటం భారతీయ సంప్రదాయం. ప్రప్రథమంగా నేర్పేది ప్రణవమైన ఓంకారమే. అక్షర జ్ఞానం. అక్షర జ్ఞానానికి అంటే అక్షరుడైన అంటే నాసరహితుడైన పరబ్రహ్మ జ్ఞానానికి దారి తీయాలన్నదే భారతీయుల విద్యాధ్యేయం. ఇంకా ఉపనయనం అనే సంస్కారంలో గాయత్రి మంత్రోపదేశం ప్రధానమైనది. అప్పటి నుండి ఆ జీవికది పునర్జన్మ, రెండవ పుట్టుక. ఎందుకంటే త్రికాలలో సంధ్యావందనం చేయడం, అగ్నిహోత్ర కార్యం చేయడం, వేదాధ్యయనం చేయడం ఈ విధంగా ప్రారంభమవుతాయి. భగవంతునితో సన్నిహిత సంబంధం ఏర్పరచుకునే ప్రముఖమైన ఆశ్రమం అది. అందుకనే దానిని బ్రహ్మచర్యం అన్నారు. అది మానవ జీవిత సౌధానికి పునాది వంటిది. ఎందుచేతనంటే పురుషార్థాలు నాలుగింటిలోనూ మొట్టమొదటిదైన ధర్మాన్ని త్రికరణ శుద్ధిగా అనుష్ఠించవలసిన దశ అది. వివాహం అనే సంస్కారం బ్రహ్మచారిని గృహస్థాశ్రమంలో ప్రవేశింపచేస్తుంది. అర్థం, కామం అనే పురుషార్థాలను ధర్మబద్ధంగా సాధించవలసిన అతి ముఖ్యమైన ఆశ్రమం అది. బాధ్యతాయుతమైన సామాజిక జీవనం గడుపుతూ సమాజ రూప సర్వేశ్వరుని సేవలో జీవితాన్ని సార్థకం చేసుకోవలసిన అత్యంత పవిత్రమైన ఆశ్రమం అది. గృహస్థాశ్రమ స్వీకారం వివాహం అనే సంస్కారంతోనే ప్రారంభం అవుతుంది. విశ్వ సమాజ నిర్మాణానికి కంకణం కట్టుకున్న భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు ఈ సంస్కారాలకు యథోచితమైన ప్రాధాన్యాన్ని ఇస్తున్నారు. తద్వారా మనిషి జీవితంలోనే కాక సమాజ కళ్యాణానికి కూడా వాటి ప్రాధాన్యాన్ని లోకానికి నిరూపిస్తున్నారు. తమను ప్రార్థించిన భక్తులకు, వారి పిల్లలకు ఈ సంస్కారాలను స్వామి సంతోషంగా చేస్తారు. ఈ విధమైన అనుగ్రహాన్ని స్వామి మా పైన ఎన్నో పర్యాయాలు వర్షించారు. 1952లో స్వామి మా ప్రార్థనను మన్నించి మా 4వ కుమారునికి సతీష్ అని నామకరణం చేశారు. 1953లో వానికి ఇంటర్వ్యూ రూమ్లో కేశఖండన చేశారు. తల మీద 4 వైపులా కొన్ని వెంట్రుకలు కత్తిరించారు. మేము సమర్పించిన నైవేద్యాన్ని దయతో స్వీకరించారు. మైసూరుకు పోయిన తర్వాత పిల్లవానికి పూర్తిగా క్షౌరం చేయించాం. 1955 ఫిబ్రవరి నెలలో
మేము పుట్టపర్తి వెళ్ళి స్వామి సన్నిధిలో కొన్ని రోజులున్నాం. వెళ్ళిపోయేటప్పుడు ఆ రోజు మధ్యాహ్నం ప్రయాణం పెట్టుకున్నాం కదా అని ఉదయము కోరికల నిమిత్తమై వెళ్ళలేదు. మైసూరు వారేరి అని స్వామి మా కోసం వెతికారట. మేం మధ్యాహ్నం వెళ్ళినప్పుడు లోనికి పిలిచి, ఓహోహో! చాలా పెద్ద మనుషులు. మిమ్మల్ని ఎన్ని తూర్లు పిలవాలి? పొద్దున్నే ఎక్కడికి పోయారు? అంటూ చిరుకోపంతో మా చెంతకు వచ్చారు. లేదు స్వామి, మధ్యాహ్నం వెళ్ళిపోవలసి ఉండడం చేత పొద్దున్న వచ్చి తమకు కష్టం కలిగించకూడదని రాలేదు అన్నాం. నా భర్త, రాధమ్మ, లీలమ్మ స్వామికి పాదనమస్కారం చేసిన మీదట నేను నా చేతిలో ఉన్న పిల్లవాణ్ణి స్వామి చేతికి ఇచ్చి పాదాలకు నమస్కరించాను. అప్పుడు పిల్లవాణ్ణి మళ్ళీ నా చేతికి ఇచ్చేస్తూ, కన్నమ్మా, పుట్టి చచ్చావా, చచ్చి పుట్టావా? మీరింకా ఇట్లే ఉంటే మీ కర్తవ్యాలు మెగిసేది ఎప్పుడు? మీరు వెళ్ళవలసిన దారిలో వెళ్ళేదెప్పుడు? మీకు విసిగే పుట్టడం లేదా? అన్నారు స్వామి. అంతలో పిల్లవాడు స్వామి వైపు చూసి పక్కున నవ్వాడు. స్వామి వాని వైపు ఆశ్చర్యంగా చూసి, చూసావా, సూర్యుడు పశ్చిమాన ఉదయించినా వీడు నన్ను నమ్మడు అంటూ నవ్వారు. మీ చింతలన్నీ విడిచిపెట్టి సంతోషంగా ఉండండి చెప్తాను, మీరు వినడం లేదు. రైల్లో ప్రయాణం చేసేవాడు మూటను తొడ మీద పెట్టుకున్నట్టుంది మీ పని. మిమ్మల్ని మోసే రైలు మీ మూటను మోయలేదా? మిమ్మల్ని చూసిన వెంటనే మీకు ముందు సంభవించబోయే ఆపదలు తెలిసి నేను వాటికి తగిన రక్షణ చేసేస్తాను. అయితే మీకు నమ్మకం లేదు, కష్టాలను మీరే నివారించుకునే రీతిగా చింతపడుతున్నారు అన్నారు. అప్పుడు స్వామి పిల్లవాని పేరేమిటని అడిగారు. వానికి పేరు పెట్టవలసిందని ప్రార్థించాం. మీ ఇలవేల్పు ఎవరు అని స్వామి ప్రశ్నించారు. నేను మాట్లాడలేదు. చెప్పవలసిందే అని స్వామి పట్టుపట్టారు. అప్పుడు నేను సుబ్రహ్మణ్య అని చెప్పాను. అప్పుడు స్వామి పిల్లవానికి సురేష్ అని నామకరణం చేశారు. పిల్లలకు దేవుని పేరు పెట్టడం ఎందుకో తెలుసా? ఆ నెపంతోనైనా మరణకాలంలో భగవన్నామాన్ని తలవాలని. అయితే కొందరికి అది లభించదు. ఒక శెట్టికి 4 కొడుకులు. వారికి రామ, కృష్ణ, గోవింద, నారాయణ అని భగవంతుని పేర్లనే పెట్టుకున్నాడు. అతనికి మరణ సమయం ఆసన్నమైనప్పుడు పిల్లల్ని ఒక్కొక్కరినే పిలిచాడు. అందరూ వచ్చారు. అయ్యయ్యో, మీరు 4 వచ్చేశారు కదా, అంగడి గతేమిటి అంటూ అరిచాడు. వెంటనే ప్రాణం పోయింది. మరణ సమయంలో అతని మనస్సులో అంగడి తలంపే ఉంది కానీ దేవుని తలంపు లేదు. అందుచేత జీవితకాలంలో భగవంతుని స్మరణ చేసినట్లయితేనే మరణ సమయంలో మనస్సులో భగవంతుని తలపు నిలుస్తుంది. ఒకవేళ ఆ వ్యక్తి మరణ సమయంలో భగవంతుని స్మరించలేకపోయినా భగవంతుడే దయతో తన నామం అతనికి గుర్తుకు వచ్చేలాగా చేసి అనుగ్రహిస్తాడు. కనుక జీవితకాలంలో దైవప్రీతిని పెంచుకొని నామస్మరణ చేయడం అత్యవసరం. అలా చేయకుండా ఏవో ఉపాయాలు పన్నితే అందువల్ల ప్రయోజనం ఏమీ ఉండదు, అంత్యకాలంలో సహాయం లభించదు అని నామకరణం అనే సంస్కారం యొక్క పరమార్థాన్ని వివరించారు. సురేష్కి కేశఖండనం కూడా చేశారు. రాధమ్మ, లీలమ్మల కుటుంబ విషయాలను అడిగారు. మమ్మల్ని మరువబోకండి స్వామి అని ప్రార్థించాం. లేదు, ఎన్నటికీ మరువను. మీరు మార్పు చెందుతారే గాని నేను ఎప్పుడూ ఒకే విధంగా ఉన్నాను. ఇన్ని లక్షల మంది వచ్చి పోతున్నారు కదా, మిమ్మల్ని ఎన్నడైనా నేను మర్చిపోయానా అన్నారు. పిల్లవాని ముఖము, ఒళ్ళు అంతా చిన్న చిన్న పొక్కులతో నిండిపోయింది. అది స్వామికి చూపించి, స్వామి, సతీష్కి వచ్చినట్లే వీనికి కూడా గజ్జి వచ్చేటట్టుందని అని కనిపిస్తోంది అన్నాను. అతని వల్ల చాలా కష్టపడి ఉన్నాను. వీనికి కూడా అలా వచ్చేస్తే అనుభవించేందుకు నాకు శక్తే లేదు అన్నాను. లేదు లేదు, వీనికి అలా కాదు అంటూ దయామయులైన స్వామి పిల్లవాని ఒళ్ళంతా తమ చేత్తో నిమిరారు. చివరకు అందరం స్వామి పాదాలకు భక్తితో నమస్కరించాం. ఆశీర్వాదం, ప్రసాదం అందుకొని వెలుపలికి వచ్చేశాం. స్వామి చెప్పినట్లే సురేష్కు ఏ బాధ కలగకుండా పొక్కులన్నీ త్వరలోనే తగ్గిపోయాయి. 1956 రాధమ్మ కూతురికి స్వామి గీతాలత అని నామకరణం చేశారు. 1957లో ఆ పిల్లకు చౌలం, కేశఖండన చేస్తామని చెప్పారు. మేము పాదపూజకన్నీ సిద్ధం చేసుకుని ఇంటర్వ్యూ రూమ్లో స్వామి కోసం నిరీక్షిస్తున్నాం. స్వామి వచ్చాక పాదపూజ చేసుకున్నాం. పిల్లకు స్వామి కేశఖండన చేస్తున్నప్పుడు మా అమ్మ, స్వామి, ఈ పిల్ల తండ్రి బాధ్యత లేనివాడు అన్నారు. అమ్మాయి, పాదాల కోసం చెప్పులు, పూల కోసం నార అన్న సామెతలాగా నేను అతన్ని ఉంచాను. బాధ్యతారహితంగా ప్రవర్తించే వాళ్లకు నేనేమి చెప్పను అన్నారు స్వామి. 1960 నవంబరు
17వ తేదీ గురువారం మధ్యాహ్నం 12 గంటలకు భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారు మమ్మల్ని లోపలికి పిలిచారు. రాధమ్మ కొడుకు విజయసాయికి కేశఖండన చేయించిన సందర్భం. మేమందరం స్వామి మెడలో పూలమాలలు వేసి నమస్కరించాం. స్వామి రాధమ్మను చూసి, ఇదేమిటి, పూజకు అన్నీ తీసుకువచ్చావా? అదంతా వద్దు, మాల వేసి నమస్కరించు అన్నారు. అయినప్పటికీ రాధమ్మ స్వామి పాదాలకు పసుపు కుంకుమ పెట్టి మెడలో పూలమాల వేసి నమస్కరించింది. స్వామి పిల్లవాడిని చూసి, వీని ముఖమే పూర్తిగా మారిపోయిందే కదా, వేలడంతుండేవాడు, ఇప్పుడు పర్వాలేదు అన్నారు. రాధమ్మ, స్వామి, పిల్లలకి రాగి గంజి మంచిదని తమరు చెప్పారు కదా, అదే త్రాగిస్తున్నాం. ఈశ్వరమ్మ గారు కొన్ని పప్పులతో పిండి చేయించి ఇచ్చి పిల్లవానికి ఆ పిండితో రుద్ది స్నానం చేయిస్తే బొద్దుగా అవుతాడని, పుండ్లు దురదలు మొదలైనవేవి రావని చెప్పారు. ఆవిడ చెప్పినట్లే మేము చేశాం. అందుచేత బిడ్డ ఈ పాటికి ఈ విధంగా అయ్యాడు అని చెప్పింది. స్వామి చాలా సంతోషించారు. పిల్లవానికి కేశఖండన చేశారు. అప్పుడే పిల్లవానికి జుట్టు తీయించను, ఊరికి పోయాక తీయిస్తాను అని రాధమ్మ చెప్పింది. ఊరికి పోయాక కూడా వద్దు, ఇంకా కొంతకాలం పోని అన్నారు స్వామి. విభూది సృష్టించి విజయసాయి నుదుట పెట్టి మిగతా పిల్లలకు కూడా నుదుటను పెట్టారు. పసిపిల్లలకు మాత్రశ్రీ ఈశ్వరమ్మ గారు చెప్పిన నలుగుపిండి, శనగపప్పు, మినప్పప్పు, అనప్పప్పు సరి సమానంగా కలిపి పిండి పట్టించి అందులో ఖర్జూరాల పొడి, కస్తూరి, పసుపు పొడి తగినంత కలపాలి. అప్పుడు ఆ నలుగు పిండి మంచి రంగు, సువాసన, క్రిమి సంహారక శక్తి కలిగి ఉంటుంది. స్వామి చెప్పిన మరి ఒక పద్ధతి, పెసరపిండి, ప్రత్తివిత్తుల పిండి, రాగి పిండి, గుల్మహార్ ఆకుల పొడి సమపాలలో కలిపి పసిపిల్లలకు నలుగు పెట్టేందుకు ఉపయోగించాలి. 1961 నవంబరు 14వ తేదీన మేము పుట్టపర్తికి పోయాము. కోరికల గది దగ్గర స్వామి దర్శనమైంది. పాద నమస్కారం దొరకవచ్చునని అక్కడే కూర్చున్నాం. స్వామి మమ్మల్ని కోరికల గదిలోనికి పిలిచారు. లోనికి వెళ్ళాక పాద నమస్కారం చేసుకున్నాం. తర్వాత రాధమ్మ ఇచ్చిన ఉత్తరం స్వామికి అందించాం. స్వామి అందరి యోగక్షేమాలు విచారించారు. ఆ మీదట నేను, స్వామి, ఇంకా 5-6 నెలలకి తమరు ఈ మాత్రం అందుబాటులో ఉండడం కూడా తగ్గిపోతుందని, ప్రత్యేక సంభాషణ అవకాశాలు దుర్లభం అవుతాయని, ఉత్సవాలు చేయడం కూడా తగ్గిచ్చేస్తారని తమరు ఉపన్యాసంలో చెప్పారట. అది విన్నప్పుడు నుండి మనస్సుకి చాలా వ్యాకులంగా ఉంది. మీరే మా జీవనం, మీ దర్శనం లేకుండా ఉండలేము స్వామి అన్నాను. ఇదంతా మీకు చెప్పింది ఎవరు? వాళ్ళు వెళ్ళి చెప్పే మాటలన్నీ విని తల పాడు చేసుకుంటున్నారు. మీకు పిచ్చి. మీ నుండి దూరమైన నేను ఏమి చేయాలి? యోగం చేయాలా, సాధనలు చేయాలా? ఏం చేయాలి? భక్తులైన మిమ్మల్ని వదిలి నేనెందుకు దూరంగా పోవాలి? ఇక ముందు ముందు జనం ఇంకా ఎక్కువగా వస్తారు కనుక ఈ పాటి అవకాశం కూడా మీకు దొరకదని చెప్పాను, అంతే. ఇప్పుడే చూస్తున్నారు కదా, బయట చూడు, ప్రత్యేక సంభాషణల కోసం ఎంతమంది వేచి ఉన్నారు. కోరికలు చెప్పడానికే పొద్దంతా సరిపోతూ ఉంది. ముందు మాదిరిగా ఇప్పుడు చిక్కుతున్నదా? అట్లే ఇక ముందు అవకాశం ఇంకా తక్కువ అవుతుంది అన్నారు స్వామి. అట్లయితే ఇక ముందు పెళ్ళిళ్ళు, ఉపనయనాలు చెయ్యరా అని అడిగాను. ఎందుకు చెయ్యను? చేస్తాను. ఉత్సవాలు కూడా చేస్తాను. దీపావళి వెనుకటి మాదిరిగా జరగలేదని ఎవరో అన్నారు. లేదు కదా, అంతా సరిగానే జరిగింది. చూడప్పా, మందిరం మీద నుండి కరెంటు వైర్లు పోయి ఉండడం చేత పటాకుల్ని మీద ఎగిరేసే బదులు క్రింద ఎగిరేశాను, అంతే అన్నారు. కోర్టు విషయం ఏమైందని అడిగారు. అన్నీ చెప్పాం. నేను, స్వామి, పిల్లలకు ఉపనయనం చేస్తామని చెప్పి ఉన్నారు. తమ చేతితోనే దానిని నడిపించి పెట్టాలి అన్నాను. అట్లే కానీ, నేనే నడిపించి పెడతాను. ఈ కోర్టు వ్యవహారం అంతా ఒక దారికి రాని. ఈ నెలలో నేను అనేక చోట్లకు పోయి ప్రతిష్టలు చేసి రావాల్సి ఉంది. తర్వాతే నాకు కొంచెం తీరుబడి అన్నారు. శ్రీవారికి నమస్కారం చేసి ప్రసాదం తీసుకుని బయటికి వచ్చేశాం. 1961 నవంబరు 18వ తేదీ శనివారం ఉదయం మేము ప్రశాంతి నిలయంలో కోరికల గది దగ్గర కూర్చొని ఉన్నాము. ఒకరిద్దరిని పిలిచిన తర్వాత స్వామి మమ్మల్ని పిలిచారు. మా ఇద్దరిని కొంతసేపు కేకలేశారు. తర్వాత ఇలా అన్నారు, ఇంకా మీరు ఇట్లే ఉంటే మీ చిత్తంలో నేను ఎప్పుడు ప్రకటమవుతాను? ఇంకా మిమ్మల్ని మీరు సరిదిద్దుకోవాలి. ఏం చేయాలో తమరే చెప్పాలి స్వామి. మేము మీ శరణాగతులం అన్నాము. అన్నీ నేనే చేస్తే ఇంక మీరు చేసేదేముంటుంది అన్నారు. స్వామి, మేము మీ వారం అన్నాము. అవును, మీరు నా వారిని ఎంచి ఉండడం చేతనే ఒక చిన్న తప్పుకు కూడా మిమ్మల్ని శిక్షించడం. ఇతరులు ఎంత పెద్ద తప్పు చేసి ఉండినా వారిని నేనేమి అనను. నా వారిని నేను శిక్షిస్తాను. నీ పిల్లలు తప్పు చేస్తే వారిని నీవు శిక్షిస్తావే కానీ
వీధిలో పోయే పిల్లల్ని శిక్షిస్తావా ఏమిటి? అట్లే నేను కూడా అన్నారు స్వామివారు. మీరు నాకు పూలు అర్పించాలంటే వాటిలో గడ్డి పుల్లలు లేకుండా జాగ్రత్తగా చూసి ఎలా పూజిస్తారో అట్లే మనోపుష్పాన్ని కూడా శుభ్రం చేసి అర్పించాలి. జనం ఎన్నో విధాల పాటుపడేది ఈ దేహం కోసమే. అటువంటి దేహమే ఒక రోజున పడిపోతుంది కదా. ఇంక మిగిలిన చిన్న చిన్న విషయాలకి చింతపడడం వల్ల ప్రయోజనం ఏమిటి? జగడం ఆడడం మగవారి యొక్క అవలక్షణం అని స్వామివారు చెప్పారు. అక్షయ విభూది సృష్టించి మా మొదటిని అందరికీ పెట్టారు. స్వామి పాదాలకు నమస్కరించుకొని ప్రసాదం తీసుకుని బయటికి వచ్చేసాం. ఓం శ్రీ సాయిరాం. తర్వాయి భాగం వచ్చే వారం ఉందామండి. జై బోలో భగవాన్ శ్రీ సత్య సాయి బాబాజీకి జై. సమస్త లోకాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. అందరికీ సాయిరాం.